up? Good morning. Welcome back to the Hit Vlogs. Welcome back to one more vlog, guys. Hi, Darshanu. Good morning. Hi. Good morning, everyone. మార్నింగ్ 6 o'clock అయింది టైం. రెడీ అయిపోయినాము. నేను జస్ట్ అవుట్ఫిట్ ఒకటే మార్చుకోవాలి. దర్శన్ అవుట్ఫిట్ కూడా రెడీ అయిపోయినాడు గైస్. మొత్తం ఫుల్ అబ్బాయిలు తొందరగా రెడీ అయిపోతారు. యా, అబ్బాయిలు త్వరగా రెడీ అయిపోతారు. కింద మా బుజ్జి బేబీ రెడీ అయిపోతుంది. ఈ లోపల నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని కిందికి వెళ్ళాలి. నేను తెచ్చిన డ్రెస్ ఏది వేసుకుంటుందో నాకు అంత తెలియదు, కానీ మొత్తానికి కొత్త డ్రెస్ వేసుకుంటుందని అయితే ఐడియా ఉంది. ఎందుకంటే ఈ రోజు మేము హైదరాబాద్కి వెళ్తున్నాం. మీరు ప్రీవియస్ వ్లాగ్ చూడకపోయింటే జస్ట్ మీకు కాంటాక్ట్స్ ఇస్తున్నాను అనమాట. ఈరోజు ఫస్ట్ టైం మా బేబీని తీసుకొని ఒక షార్ట్ ట్రిప్కి వెళ్తున్నాం అనమాట, దట్ టు హైదరాబాద్కి. సో 3-4 days ఎలా ఉండబోతున్నాయి ఏమో నాకే తెలియడం లేదు. ఇఫ్ ఇన్ కేస్ తను కొంచెం అన్కంఫర్టబుల్గా ఏమైనా ఫీల్ అయితే ఒక 2 రోజుల ముందే అయినా రావడానికి మేము రెడీగా ఉన్నాం అనమాట. ఫ్లెక్సిబుల్గా పెట్టుకున్నాం ప్లాన్. సో మెయిన్గా వెళ్తా ఉంది అయితే అక్కి వాళ్ళ ఫ్యామిలీ గెట్ టుగెదర్ దానికి వెళ్తున్నాం అనమాట. మేము ఒక చిన్న పార్టీకి వెళ్తున్నాము బేసిక్గా. అండ్ దాంతోపాటు మాకు కూడా ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయన్నమాట అక్కడ, దర్శన్కి నాకు ఎస్పెషలీ. సో అవి కూడా చూసుకొని వద్దామని చెప్పేసి బయలుదేరినాము. 6 o'clock అని చెప్పినాను కదా, టైం 6:20 ఆల్మోస్ట్. మేము బయలుదేరాల్సింది కరెక్ట్గా 6కి బయలుదేరదాం అనుకున్నాము, కాకపోతే 1 hour డిలేలో జరుగుతోంది. 4కి లేద్దాం అనుకోండి, 5 అయిపోయింది అది. సో ఎవ్రీథింగ్ జస్ట్ కొంచెం ఇట్లా అయిపోయింది అనమాట. ఇట్లా కాదు, నీకు కూడా నిద్ర లేదు కాబట్టి నువ్వు కూడా కొంచెం ఏంది కొంచెం ఒక 1 hour కదా అనేసి పనుకున్నావు. లేదు, నేను యాక్చువల్లీ అలారం పెట్టుకోలేదు, ఎందుకంటే అమ్మ ఎట్లనో 4కే లేస్తుంది కదా, నన్ను కూడా లేపుతుందిలే అని చెప్పి. ఈ రోజు ఏమైందంటే పాప 2కి లేసింది. సో అట్లే నాపేసేసి అట్లే పడుకున్నాం. సో మమ్మీ 5కి లేపింటే ఇంకా నేను అప్పుడు లేచి త్వరగా ఇంకా మొత్తం అన్ని ఈ రోజు తలస్నానము ఇంకా మొత్తం ఈ రోజే కాబట్టి లేట్. డైసన్ నిన్న నైట్ చేసింటే బాగుంటుంది అనిపించింది. అండ్ ఇంకోటి ఏం తెలుసా, ఇట్లా లేట్ అయినప్పుడు మేము బాత్రూంలోకి 50 కందిరీగలు వచ్చినాయి గైస్, హనీ బీస్. తేనె పుట్టు ఉండేది కింద పడిందంట, 50 వచ్చినాయి. నేను స్నానం చేసేటప్పుడు ఐ థింక్ 1-2 గురుగురు అంటుంది అంతే, జిజ్ అంట. దర్శన్ పోయినప్పుడు అయితే 50 వచ్చేసినాయంట. ఎట్లా చేసినావు ఏమో, నేనైతే అసలు పోయేదాన్నే కాదు. అంటే లైట్ చుట్టుకుంది, బయట కాదు, లైట్ చుట్టుకుంది కాబట్టి అది ఇది రాలే. అయినా భయం అవుతుంది కదా, లైట్ కూడా ఆఫ్ చేసిన నేను. ఓకే, ఈ రోజు దర్శన్ నేను ఈ డ్రెస్ వేసుకోమని ఇది సెలెక్ట్ చేసినాను గైస్. దీంట్లో ఆల్రెడీ నేను బెంగళూరులో ఉన్నట్టే గెట్ రెడీ విత్ మీ షూట్ చేసిన. ఎంత క్యూట్ ఉంది తెలుసా. అంటే ఇది నేను బేసిక్గా షర్ట్ ఇట్లా ఏమన్నా ఇట్లా ఎథ్నిక్ కాదు, కోఆర్డినేట్ సెట్ టైప్లో ఉండేది వేసుకోవాలి, ఎందుకంటే కార్లో వెళ్ళేటప్పుడు కూడా పంపింగ్ చేయాలి. ఇది షర్ట్ అనమాట. ఇది చూసినప్పుడు నాకు కూడా ఓకే అనిపించింది, కానీ నేను వేసుకున్నప్పుడు చాలా మంచిగా సెట్ అయింది. అండ్ ఇవి బాటమ్స్, ఇది పట్టుకో దర్శన్. ఇది అజార్టేలో తీసుకున్నాను గైస్ నేను, చూడండి. అసలు తీసుకోపోయేది వద్దా, తీసుకోవాలా వద్దా అనింది. తీసుకో, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ప్యాంట్, ఇది ప్యాంట్ తీసి ఇచ్చిన, ఇది చాలా బాగుంది. ఏమంటే కొంచెం ఐరన్ లేదనుకోండి, అక్కడికి పోయే లోపల ఇంకా నలిగిపోతుంది. అంటే లూజ్ ఉంది, నేను చిన్న సైజ్ తీసుకుంటే బాగుంటుందేమో, బట్ యా, లెట్ మీ స్టైల్ ఇట్. ఓకే, లెట్స్ గెట్ దిస్ వ్లాగ్. యా, ఇంకా జ్యువెలరీ అంతా చిన్న సింపుల్ ఏమని పెట్టేసుకుంటాను. సో ఫస్ట్ అయితే లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. నేను మీకోసం అవుట్ఫిట్ లింక్ చేద్దామని చెప్పేసి చాలా ట్రై చేశాను, దొరుకుతుందేమో అని చెప్పి. బట్ ఇది నేను అజార్టే స్టోర్లో తీసుకున్నాను. కొంచెం ఓవర్ సైజ్డ్ అనిపించింది, ఇంకొక 1-2 sizes డౌన్ ఉంటే ఇంకా ప్రాపర్ ఫిట్టింగ్ ఉండేదేమో. బట్ ఇట్ ఈస్ లుకింగ్ క్యూట్. అండ్ డాలీ డ్రెస్ కూడా చాలా క్యూట్గా ఉంది. జర్నీ కదా, అందుకే అందరు కొంచెం క్యాజువల్గానే వేసుకున్నారు. హాయ్ మమ్మీ. హాయ్ పిన్ని. హాయ్, హలో, అందరూ బాగున్నారా? మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే హైదరాబాద్ వెళ్తున్నాం. ఎస్, బయలుదేరినాము. మా చిట్టి తల్లి కానీ రెడీ అయిపోయింది. హాయ్, బాగున్నారా అందరూ? మేము ఈ టైం అయింది 6 అనుకున్నాము, 7 అయింది దగ్గర. మా 1 hour లేట్ అయినా అక్కడికి బాగా మేనేజ్ చేసాం. వీళ్ళ డాడీ హడావిడి చూడాలి. డాడీ వస్తున్నాడంటే ఆ మాత్రం హడావిడి ఉంటుంది. టైం అంటే టైం అంటానే ఉంటాడు. అవును, ఇంకా అయిపోవాలని మీరు తొందరగా చేయి అంటాడు. తొందరగా ఎట్లా నేను చేస్తానే ఉండాలి, ఖాళీ లేకుండా. డాలీ వెనకలు ఉంది గైస్, స్పెషల్ ఎంట్రీ వెనకల నుండి హాయ్ గైస్ అంటాను. హాయ్ చెప్పు నాన్న. హాయ్ నానా. హాయ్, నమస్తే అందరికి. ఈ రోజు పాప అయితే 5 o'clock స్నానం చేపిస్తా ఉంటే సైలెంట్ గా చూస్తోంది. గుడ్ మార్నింగ్ చెప్పు. ఆనందం మా పాపకు. స్నానం 5:30కి చేసేస్తంటే ఏమి స్నానం చేయాలి కప్పుడు అని నవ్వుతుంది. అవును, అంటే మటుకు ఏ టైంలో చేయించినా పాపం బాగా చేయించుకుంటారు. ఆనందం ఆమెకు స్నానం చేయితే 2 times స్నానం చేయించకపోతే అస్సలు ఉండదు గైస్, ఖచ్చితంగా చేయాల్సిందే కంపల్సరీ టయానికి. అవును,
నేనైతే హైదరాబాద్ చేపిస్తేనే చాలా మంచిది అన్నమాట. అవునవును, నేను హైదరాబాద్కి పోయి చాలా రోజులైంది. అంటే ఇట్లా 2-3 days పోయి చాలా రోజులైంది. ఐ థింక్ నాకు గుర్తు కూడా లేదు ఎప్పుడు పోయినామో లాస్ట్. అంటే షూట్స్కి పోయి మళ్ళీ రిటర్న్ అంతే. లాస్ట్ ఇయర్ ఏం పోలేదు. అవును, అంటే నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా పోలేదు అనమాట. పోయినా కూడా జస్ట్ వెళ్ళడము రావడం అంతే. అక్కినే కాల్ చేస్తుంది బయలుదేరినారా అక్క అని. హలో హాయ్ అక్కి. స్టార్ట్ అయినాం అక్కి, స్టార్ట్ అయినా. ఓకే ఓకే హాయ్ హాయ్. అందరం బయలుదేరినాం. బుడ్డిది అక్కడ ఉంది. ఏమందరినీ రప్పించేసి లాస్ట్ కి అక్కి కాల్ చేసింది బయలుదేరినారా అని చెప్పి. లంచ్కి అనమాట యాక్చువల్లీ వెళ్తా ఉండేది 12:30-1 అట్లా. మనం ఆల్మోస్ట్ కట్టు ఉంటాం, కరెక్ట్ టైంకి రీచ్ అవుతాము. మా మమ్మీది జ్యువెలరీ నాకు బాగా నచ్చింది. నేను క్లోజప్లో చూపిస్తా చూడండి. శారీలోకి ఎంత బాగా సెట్ అయిందో అసలు కదా మమ్మీ. వీకే జ్యువెలరీ స్టోర్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ పేజ్లో నేను క్యూట్గా అట్లా స్క్రోల్ చేస్తా ఉంటే కనపడినాయి అనమాట ఒక 2 sets. అవి 2 తెప్పించుకున్నాను నేను. ఎంత బాగున్నాయో అసలు. మా మమ్మీకి బాగా సెట్ అయింది గైస్ ఇది యాక్చువల్గా. ఇంకొకటి కూడా చాలా బాగుంది, నేను మళ్ళీ వేసుకున్నప్పుడు చూపిస్తాను. అది సాయంకాలం వేసుకున్నాం, ఈవినింగ్ వేసుకుంటానా? ఓకే ఓకే. పిన్నిది కూడా బాగుంది. మ్యాంగో సెట్. అవును, నీది కూడా బాగుందిలే నాన్న. నీవి కూడా బాగున్నాయి. చూస్తోంది అబ్జర్వ్ చేస్తుంది, రోడ్నే చూస్తోంది అనమాట. అది కాక మార్నింగ్ టైం కదా, ఇంకా కొంచెం లారీలు ఫ్లోటింగ్ అయితే ఉంది, ఆగలేదు. కొద్దిసేపు తర్వాత ఆగుతుంది, మళ్ళీ నైట్ టైం ఎక్కువ ఉంటుంది. సో ఇంకా పాపం కొంచెం నిన్న సడన్ గా బాగాలేకుండా అయిపోయింది. అంటే ఫీవర్ కోల్డ్. దర్శన్ ఫ్లూ షాట్ వేయించుకొని రాకపోతే ఫేస్ కూడా డల్ అయింది. ఇంకా నిన్నంగా సెట్ కాలేదు. అవునవును. అది డ్రైవర్ అంటే ఇంకా వద్దులే ఓపిక ఉందిలే అన్నాడు, అందుకని. అవును, లేదంటే మళ్ళీ వేరే డ్రైవర్ ఉన్నారనమాట. షాకిర్ అన్నని పిలిపిస్తాండ్రి, వద్దన్నాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లా షాకిర్ అన్న ఉంటారు కదా అని చెప్పేసి. సో లెట్స్ గో. అనంతపూర్ నుండి అక్కి వాళ్ళ రిసార్ట్కి వెళ్ళడానికి మాకు ఒక 5.5 hours అట్లా టైం పట్టింది. అండ్ హైవే అంతా కూడా కొంచెం ట్రాఫిక్ బాగానే ఉండిందనమాట. బట్ వన్స్ మనం ORR రీచ్ అయిన తర్వాత ఇట్ వాస్ వెరీ స్మూత్ అసలు. ఇన్ఫ్యాక్ట్ జర్నీ ఏం పెద్దగా తెలియలేదు, ఎందుకంటే అనంతపూర్ నుండి బెంగళూరులో మా ఇంటికి రీచ్ అయ్యేకి కూడా ఆల్మోస్ట్ సేమ్ టైం పడుతుంది RR నగర్కి, ట్రాఫిక్ ఉండడం వల్ల అదంతా. సో ఆల్మోస్ట్ అదే టైమే పట్టింది, ఒక 15 minutes అటు ఇటు అనిపించింది అంతే. అండ్ పాప కూడా షీ ఈజ్ వెరీ కంఫర్టబుల్ అనమాట. అండ్ కార్ సీట్ కూడా నేను పెడదాము వద్దా అని ఆలోచిస్తున్నాను, బికాస్ తనకి ఇట్లా మీదనే అలవాటు అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ మేము పక్కన పెట్టినా కూడా తను మీద ఉండాలనే అనుకుంటుందేమో నా ఫీలింగ్. కార్ సీట్ ఎవరెవరైతే యూజ్ చేస్తున్నారో మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, యూజ్ అవుతుంది అనుకుంటున్నారా లేదా అని చెప్పి. సో దాన్ని బట్టి నాకు ఏదైనా మంచి బ్రాండ్ కూడా సజెస్ట్ చేస్తే నేను ఫిక్స్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. అక్కి వాళ్ళు రావడానికి ఒక 1 hour పట్టింది. మేము కూడా బాగా అర్లీగానే రీచ్ అయిపోయాం. 12 అంతా వీఆర్ అట్ ద రిసార్ట్. ఇది అక్షయ్ వాళ్ళదే అనమాట రిసార్ట్. ఎగ్జాక్ట్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవుదాం అనుకుంటే బాగుంటుంది ప్లేస్ అంతా. అండ్ పాపకు కూడా కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పేసి మేము డ్రెస్ కూడా మార్చేసాము, పింక్ కలర్ది. సో మదర్ కేర్లో మీరు తీసుకునేలాగైతే ఒక సైజ్ అప్ తీసుకుంటే బెటర్ అనమాట, ఎందుకంటే దర్శన్ ఎగ్జాక్ట్ సైజ్ తీసుకొచ్చినాడు. అండ్ ఇది 1-2 సార్ల కంటే ఫిట్టింగ్ అవ్వదేమో. నాకు అప్పుడు అనిపించింది, అబ్బా
ఇంత కాస్ట్ పెట్టి ఇంకొక సైజ్ పెద్దదన్నా అంటే ఇంకా కొద్ది రోజులు వేయడానికి బాగుండేది కదా అని చెప్పి సో అజిత్ కూడా వచ్చేసినాడు అనమాట. ఇంకా వీఆర్ జస్ట్ హ్యావింగ్ సమ్ గుడ్ టైమ్ హియర్. అంతా చూస్తున్నాము. బయట ఎండలు మామూలుగా లేదు, హీట్ ఎక్కువ ఉన్నట్టు అనిపించిందండి హైదరాబాద్లో. అండ్ హైదరాబాద్లో ఎంతమంది సబ్స్క్రైబర్స్ మన వాళ్ళు ఆన్ ద వేలోనే కనిపించారంటే ఐ ఫెల్ట్ సూపర్ హ్యాపీ. అసలు అంతమందితో మంచిగా మాట్లాడడం అంతా. అండ్ వచ్చేటప్పుడు నేను వీలైతే మీట్ అండ్ గ్రీట్ లాగా ఏదన్నా చిన్నది అనౌన్స్ చేద్దామా అనుకున్నాను, బట్ బేబీ కూడా ఉంది కదా, సో అస్సలు కుదరలేదన్నమాట టైం. మీకు వ్లాగ్స్ వస్తాయి చూడండి, నాకు వ్లాగ్ చేయడానికి కూడా పెద్దగా కుదరలేదు. అక్షయ్ వాళ్ళు ఒక 40-45 మినిట్స్లో వచ్చేసారనమాట ఇక్కడికి. అండ్ ఇంకోటి ఏమంటే వీళ్ళకి 4 పెట్స్ ఉన్నాయి. ఎంత క్యూట్ ఉన్నాయి తెలుసా. అంటే ఇంతమంది చుట్టూ ఉన్నా కూడా కొంచెం కూడా అసలు ఏం చేయలేదు, జస్ట్ వస్తున్నాయి, కామ్గా స్మెల్ చూస్తున్నాయి, వాటి పని చేసుకుంటూ ఉన్నాయి. మా డాలీ వాళ్ళు ఇక్కడ కొంచెం భయపడుతున్నారు. మా మమ్మీకి కూడా చాలా భయం తెలుసా. అందుకే మా ఇంట్లో ఒక పెట్ కూడా లేదు, ఎందుకంటే మా మమ్మీ కొంచెం భయపడుతూ ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి మీ ఇంట్లో పెట్స్ ఉన్నాయా, ఉంటే ఏమున్నాయి చెప్పండి, ఏ బ్రీడ్ డాగ్స్ మీకు ఇష్టం అది కూడా చెప్పండి. సో డాలీ కొంచెం అలవాటు చేసుకోవడానికి ఒక 10 మినిట్స్ అట్లా పట్టింది. లిటరల్లీ పిల్లల్ని ఎలా చూసుకుంటారో అలాగే చూసుకుంటారనమాట అక్షయ్ వాళ్ళ పెట్స్ అన్నిటిని కూడా. వాళ్ళకి చాలా ఇష్టము. అండ్ బేబీ ఉంది కాబట్టి మేము ఎక్కువ క్లోజ్ వెళ్ళలేదు, సో జస్ట్ మనం దూరంగానే ఆడుకున్నాం అనమాట మేమైతే. అక్షయ అండ్ ఫ్యామిలీ బేబీని చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. నా డెలివరీ టైంలో కూడా తను వద్దాం అనుకుంది, కానీ ఎగ్జామ్స్ తను చదువుకునేది అంతా ఉంటుంది కాబట్టి సో తను రావడానికి కూడా పెద్దగా కుదరలేదు బెంగళూరుకి. అండ్ అక్షయ్ మీకు ఎలా తెలుసు అని నాకు కామెంట్స్ వస్తూనే ఉంటాయి. యాక్చువల్లీ షీఈ్ మై ఫ్రెండ్. మేమిద్దరం కూడా కంటెంట్ క్రియేటర్సే కాబట్టి ఇన్స్టాగ్రామ్లో వీ బికేమ్ గుడ్ ఫ్రెండ్స్ అనమాట, అంతే. సో యా వీవర్ దేర్. అండ్ హైదరాబాద్లో ఈ ఫంక్షన్తో పాటు మా అందరికీ ఒక పెద్ద పని ఉన్నిందనమాట బేసిక్గా. ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ రివీల్ ఇట్ రైట్ నౌ. కొద్ది రోజుల తర్వాత డెఫినెట్లీ నేను చెప్తాను. నాది దర్శన్ది కొంచెం వర్క్ ఎక్కువ ఉండింది అక్కడ. సో వీఆర్ ప్లానింగ్ టు డూ సంథింగ్. సో దానివల్ల కూడా చూడడానికి అని చెప్పేసి ఇంకా అందరం వెళ్ళాము. ఈ పనితో పాటు ఆ పని కూడా అవుతుంది కదా అని చెప్పేసి నేను చెప్తాను తర్వాత మీకు. థర్టీ అయింది టైము. లంచ్ పార్టీ కంప్లీట్ అయిపోయింది గైజ్. అందరం ఇంకా బయలుదేరినాము. ఏం నానా హ్యాపీ అయిపోయింది. కొంచెం చల్లగా ఉంది కదా, ఎండ మామూలుగా లేదు, వేడి ఎక్కువ ఉందన్నమాట. ఇప్పుడు మేము అందరం కలిసి ఎయిర్బిఎన్బి బుక్ చేసుకున్నాము. బంజారా హిల్స్లో బుక్ చేసుకున్నాము. ఇక్కడ నుండి ఒక 1.5 hours అట్లా చూపిస్తోంది. సో అక్కడికి వెళ్ళి ఒకసారి చెక్ ఇన్ చేసేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయి మళ్ళీ వస్తున్నాం అనమాట. ఎందుకంటే ఆంటీది ఈవినింగే కదా బర్త్డే పార్టీ అంతా, ఇంకా డెకోర్ అక్కడ సెట్ చేస్తున్నారు. సో అక్కి వ్లాగ్లో మీరు చూసే ఉంటారు. నేను ఏం చేసిన అంటే ఈ కెమెరా కార్లోనే ఉండిపోయింది అనమాట. సో మళ్ళీ షాకిర్ అన్న కూడా వేరే దగ్గరికి వెళ్ళి వచ్చే లోపల కొంచెం అటు ఇటు అయింది. సో పాప అయితే ప్రస్తుతానికైతే కంఫర్టబుల్గానే ఉంది, ఎందుకంటే కొంచెం తనకి ఇట్లా బయట ఎక్కువ అలవాట్లేదు కదా. అండ్ ఇంట్లో ఎన్వైర్న్మెంట్ చూసి కొత్త ప్లేస్ కాబట్టి అక్కడికి బాగానే నాపేసింది కదా ఉయ్యాలు లేకుండా. బాగా పడుకుంది. ఇంకా ఇక్కడ కంప్లీట్ చేసుకొని అక్కడికి వెళ్తున్నాము. రూట్ చూస్తున్నాం, మాకు కూడా కొత్తనే కదా. వెనకాల లగేజ్ అంతా ఉంది. షాకిర్ అన్న ఇంకొక కార్లో ఇంకా లగేజ్ తీసుకొస్తున్నాం. హైదరాబాద్కి వచ్చేసాము. అవును, ఓకే బయలుదేరినాం గైజ్. ఎంతసేపు చూపిస్తుంది ఎగ్జాక్ట్? 1 hour 17 minutes. 1 hour 17 minutes చూపిస్తుంది. లెట్స్ గో. 1 hour న్యాపేస్తాం మేము పాప నిద్రపోతాం. జస్ట్ ఇప్పుడే ఎయిర్బిఎన్బిలోకి చెక్ ఇన్ అయినాము. 3 BHK ఫ్లాట్ ఒకటి బుక్ చేసుకున్నాం. చాలా బ్యూటిఫుల్గా ఉంది, బాగా మెయింటైన్ చేసినారు. ఎయిర్బిఎన్బిస్ ఇట్లా మెయింటైన్ చేస్తే ఐ ఫీల్ సో హ్యాపీ. నేను ఒకసారి చూపిస్తా చూడండి త్వరగా. ఇది ఫార్మల్ లివింగ్ ఏరియా.
ఇది ఫ్యామిలీ మెంబర్స్ కోసం అనుకుంటా. చూడండి మొత్తం అంతా బాగుంది. అండ్ ఇక్కడ డైనింగ్ ఏరియా ఓపెన్ ఇచ్చారనమాట. అండ్ ఇట్లా లోపలికి వెళ్తే వీ హ్యావ్ ది కిచెన్. మా మమ్మీకి కిచెన్ యూటిలిటీ ఏరియా బాగా నచ్చినాయి కదా మమ్మీ? బాగుంది, అంతా బాగుంది, చాలా బాగుంది. కిచెన్ ఇది మొత్తం ఓవెన్, మైక్రోవెన్ సరిపోతుంది అన్నమాట. పాప ఉంది కాబట్టి అవును, ఎవరికైనా సరిపోతుంది. బాగుంది, నచ్చింది. యూటిలిటీ ఏరియా ఏమో ఇక్కడ ఇచ్చేసినాను అనమాట. చాలా పెద్దగా ఉంది. ఐ విష్ మనకి ఇంత పెద్ద యూటిలిటీ ఉండింటే కరెక్ట్ సరిపోతానేమో కదా. కరెక్ట్ సరిపోతుంది. అండ్ ఫ్రిడ్జ్, వాటర్ ప్యూరిఫైయర్ మొత్తం అన్నీ ఇచ్చినారు. అండ్ వీ హ్యావ్ 3 bedrooms. అండ్ ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర ఒక వాష్ బేసిన్. ఇది ఒక బెడ్రూమ్. ఇది పిన్ని వాళ్ళు తీసేసుకున్నారనమాట. లుకింగ్ వెరీ నైస్. అవును, బాగుంది రూమ్ అయితే, బాత్రూమ్స్ అంతా. అంటే దిస్ ఇస్ స్పెషలీ ఫర్ ఫ్యామిలీస్ అనమాట. బ్యాచులర్స్ కలవ లేదంట, ఓనర్ మాట్లాడినారు. సో యా, ఇదొకటి పెట్టుకోవడానికి బెడ్ కానీ నీట్గా ఉంది. ఇంట్లో మనం ఎట్లుంటే అట్లా ఉంది. అండ్ ఇక్కడ ఒక వాష్రూమ్ ఇచ్చేసినారు. అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయన్నమాట. వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. చాలా ఓకే, నెక్స్ట్ బాయ్ పిన్ని, సీ యూ. నెక్స్ట్ ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ ఉంది. ఇక్కడ అమ్మ, నేను, పాప ఉంటున్నాము. హాయ్ డాలీ. పాప దగ్గర డాలీ ఉంది ప్రస్తుతానికి. వార్డ్రోబ్ ఏరియా అంతా ఇక్కడ ఇచ్చేసినారనమాట. ఇక్కడ ఒక అటాచ్డ్ వాష్రూమ్. ఇది కూడా బాగుంది, డీసెంట్గా చాలా. యా, 3 ఉన్నాయి అక్కడ. ఇక్కడ 3 washrooms, 3 bedrooms దర్శన్. యా, ఇది పాపకు చేపించేకి బాగుంటుంది అనుకుంటాను వాష్రూమ్, బికాజ్ ఇది కొంచెం స్పేషియస్గా ఉంది అన్నిటికంటే. సో వీ థాట్ దిస్ వాష్రూమ్ విల్ బీ బెటర్ ఫర్ బేబీస్ బాతింగ్ అండ్ ఆల్. ఓకేనా, ఏమంటావు? ఈ రూమ్ ఒకటి ఎక్స్ట్రా ఉంది కానీ ఇది లాక్డ్ ఉంది. ఐ థింక్ వాళ్ళు వచ్చినప్పుడుకి పెట్టుకుంటారు సపరేట్గా, వాళ్ళు ఉండడానికి అనుకుంటా. అది వీ డోంట్ నో. అండ్ ఇది ఇంకొక బెడ్రూమ్. దీనికి సపరేట్గా మనకు వాష్రూమ్ అటాచ్డ్ లేదు, బట్ ఇది కూడా చాలా బాగుంది. అన్ని రూమ్స్ పెద్దగా బాగున్నాయి. అండ్ వార్డ్రోబ్స్ అయితే చాలా బాగా క్లాసీగా ఇచ్చినాడు. ఇది మా ఓవరాల్ ఎయిర్బిఎన్బి గైస్. సో ఇప్పుడు మేము కొన్ని ఆర్డర్ చేసుకోవాల్సినవి ఉన్నాయన్నమాట బ్లింకిట్లో. అవన్నీ ఆర్డర్ పెట్టేయాలి నేను ఇప్పుడు. పాపకి స్టూల్స్ అవి ఉంటాయి కదా, మర్చిపోయినాము. అండ్ దాంతోపాటు ఇంకా కొన్ని ఉన్నాయి ఆర్డర్ చేసేటివి. అవి ఆర్డర్ చేసి పాపను కూడా ఫ్రెష్ అప్ చేయించేసి దెన్ వీ హ్యావ్ టు గో. అయింది నైట్ టైము. ఆంటీ కేక్ కట్ చేసేసారనమాట 8 o'clockకే. మేము 8కి అక్కడ వెళ్ళాల్సింది, కానీ 9:20 అయినా కూడా మేము ఇంకా ఓఆర్ఆర్ మీదనే వెళ్తున్నాం అనమాట. సో పాపకు స్నానం అంతా కూడా కొంచెం లేట్ అయిపోయింది. ఎందుకంటే బకెట్ కావాలి, అండ్ దాంతోపాటు పీటలు వస్తాయి కదా, స్టూల్స్ అవి రావాలి. అవన్నీ బ్లింకిట్లో ఆర్డర్ పెట్టి ఒకేసారి కేక్ కోసుకొని వచ్చేసింటే సరిపోయింది. ప్రెసప్ కావాలని వచ్చి అవును అవునవును లేదని అది టైం పట్టేసింది అనమాట. సిటీస్లో కష్టమే కదా కొంచెం, ఎట్లయినా ట్రాఫిక్ అది వచ్చిపోవాలంటే టైం పడుతుంది. అది కాక మాకు ఇంకా వేరే వర్క్స్ ఉన్నాయి రేపటి నుండి అని చెప్పేసి సెంటర్లో తీసుకున్నాం అనమాట మేము కరెక్ట్గా ఎయిర్బిఎన్బి కూడా. సో అందుకు చాలా లేట్ అయింది. మేము ఒకేసారి కేక్ కటింగ్ అంతా అయిపోయినాక వచ్చింటే బాగుండేది అనిపించింది మాకు, ఫ్రెష్ అప్ అయ్యేకి. అండ్ పాపకు స్నానం చేపిద్దామని వచ్చేయకుండా చెక్ ఇన్ చేయాలని చెప్పేసి కొంచెం లేట్గా ఒకేసారి నైట్ వచ్చేసింటే సరిపోయేదేమో. బట్ ఇట్స్ ఓకే, వెళ్తున్నాం గైజ్ ఇప్పుడు. ఇంకా దర్శన్ కూడా కొంచెం రిలాక్స్ అయింది, అందరికీ కొంచెం ఫ్రెష్ అప్ అయిన తర్వాత. ఎందుకంటే తనకు కూడా కోల్డ్ కాఫ్ ఎక్కువ అయిపోయింది అనమాట. సో హీఈస్ ఆల్సో టైర్డ్, డ్రైవింగ్ చేయాలి కదా. పిన్ని అండ్ డాలీ వెనకాల కాదు, సారీ మాకంటే ముందర కార్లో. ఇప్పుడు ఏమైంది తెలుసా, ఈ లేట్లో ఇంకో లేట్ అయిందంటే మేము ఓఆర్ఆర్లో ఒక లైన్ మిస్ అయిపోయినాం అనమాట. సో మళ్ళీ యూటర్న్ చేసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాము. ఏమో తెలీదు, క్రేజీ అసలు. వెనకాల కార్లో ఉండే వాళ్ళు మొత్తం అందరు మన సబ్స్క్రైబర్సే తెలుసా. పిల్లలు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు. కానీ ఆపే కాదు, కదా కష్టం అవుతుంది. అంటే వాళ్ళు ఆపలేదు, మనం కూడా ఆపేకి లేదనమాట. ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు తెలుసా. ఎట్లా కనిపెట్టినారు చూస్తే, లైట్స్ ఉన్నాయి కదా, ఇంత చీకట్లో వాళ్ళు ఎట్లా కదా, ఈ లైట్స్ కి కనపడి ఉంటుంది గైస్. బయటకి ఎంత క్యూట్ గా అనిపించింది తెలుసా. వాళ్ళు అయితే ఇట్లా 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 అంటే ఎవరు చూసింటే నువ్వేనా? దర్శన్ పక్కన ఏదో అంటే వాళ్ళు చూసేసి అప్పటి నుండి ఏ జూ ఎక్క చూడు అన్నట్టు నాకు, అంటే లిప్ మూమెంట్ తెలుస్తుంది కదా, అట్లా నింటే ఇంకా. థ్యాంక్ యూ అందరికి, చాలా థ్యాంక్ యూ. సో అది కాకుండా నేను చాలా మంది నోటీస్ చేసిన, ఎవరైనా చూస్తే మాట్లాడాలా వద్దా ఏమనుకో, మీకు హ్యాపీ అయితే వచ్చేసి మాట్లాడండి, అట్లా ఏమనుకో మనం. అవును గైస్, మనకు కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది కానీ దాని తర్వాత మంచిగా మాట్లాడేస్తాం అనమాట. సో ఇప్పుడు వెళ్తున్నాం. ఏదో చెప్తా ఉంటే కదా, లేట్ అయింది. లేట్ అయిపోయింది. యా,
అంటే ఇప్పుడు వెళ్ళి జస్ట్ అందరు క్యాజువల్గా మేమే ఉంటాం అనమాట, మాట్లాడుకొని హ్యాపీగా టైం స్పెండ్ చేసి మళ్ళీ వస్తాం అనమాట. బెస్ట్ థింగ్ ఏంటంటే పాప బాగా పడుకుంది. సో అది పిల్లలు దేవుళ్ళతో సమానం అని ఊరికే అన్నారు గైస్. మామ తుమ్మింది అనమాట బేసిక్గా, సో అందుకే మా ఇవన్నీ. పాప తుమ్ము స్ట్రాంగ్ అనమాట. Yeah. తుమ్ము వచ్చిందంటే ఇంకేం పనులు జరగవు. నేను చెప్తానా కదా, మా నెక్స్ట్ ఆ పాప తుమ్మిందంటే ఎప్పుడైనా నేను ఆ రోజు బయటికి పోను, అసలు ఎక్కడికి పోయినా వేస్ట్ అనమాట, ఏం జరగవు. 3-4 times 5 times చూసినాము, సేమ్ జరిగినాయి. 3-4 times ఎన్ని టైమ్స్ అయ్యిందో దర్శన్కి అయితే ఎన్నిసార్లు. ఇంకా నెక్స్ట్ నుండి పోను, ఓకే తుమ్మిందంటే ఓకే కూల్ నాన్న, ఐ స్టే ఇన్ హోమ్ అంట అంతే. అంటే అటుకి పోద్దండి మీరు ఈడే ఉండండి అన్నట్టు అనమాట. యా హింట్ ఇచ్చింది, మేము అక్కడే ఉండి కేక్ కట్ చేసి వచ్చేటప్పుడు తుమ్మింది. మేము అక్కడే ఉండొచ్చు కదా, నోరు మూసుకొని. అవును, మాదే తప్పు ఈ విషయంలో మా కొంచెం. తుమ్మింది, మీరు వెళ్ళకండి మళ్ళీ లేట్ అవుతుంది అన్నట్టు. అవును, కానీ ఏం చేస్తాం, మళ్ళా ఇక్కడ తుమ్మింది, మళ్ళీ ఇక్కడ తుమ్మింది. నాకు ఒక్క రోడ్ మిస్ అయింది అన్నకు. ఓఆర్ఆర్ లో 40 minutes మళ్ళీ జర్నీ చేస్తున్నాం మేము. అట్లా డబల్ ఓకే ఓకే గైస్, దాట్స్ ఫర్ టుడేస్ బ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాము. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. వీ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ బ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్తీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్.